జై జై ఓటరా, జై ఓపన్న, జై జై ఓపన్న. నా పేరు ఏమ్ల యాదయ్య, తెలంగాణ రాష్ట్ర వడ్డెర ఐక్య వేదిక అధ్యక్షుని. ఈరోజు మరి జ్యోతిరేపులే వర్ధంతి సందర్భంగా మరి జ్యోతిరేపులేకి నివాళులు చెప్పుతూ మా యొక్క బాధలు మేమందరము ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మాకు బీసీలలో ఉండి వడ్డెరలకు అన్యాయం చేస్తున్నారు. మిగతా బీసీ సోదరులు కానీ, మైనార్టీ సోదరులు కానీ, ఓసీ సోదరులు కానీ. మాకు ఎన్టీ రామారావు గారు ఇచ్చింది 9 ఎకరాల 16 గుంటలు. మా వడ్డెరల ఇల్లు తీసేసి అధికారంలో ఉన్న పార్టీలు అన్యాయం చేస్తున్నారు. బోడబండ మరి శివమ్మ పాపిడి హిల్స్లో, గతంలో బోడబండనే ఉంటుంది, శివమ్మ పాపిడి హిల్స్ ఉండదు పేరు. మరి 9 ఎకరాల 16 గుంటలు. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మా వడ్డెర జాతికి పని చేసుకోవటానికి అక్కడనే ఉండటానికి కూడా ఇచ్చిన స్థలము. దాంట్లో మరి మాగంటి గోపినాథ్ గురించి చాలాసార్లు చెప్పినాం. మా వడ్డెర కులాన్ని మోసం చేసిండు పట్టాలు రాకుండా. మరి మాగంటి గోపినాథ్ ఎక్కడో ఒంగోలులో ఉన్న వడ్డెరలకు అక్కడ 50 కింద పట్టాలు ఇప్పించిండు. ఆ పట్టాలు ఎక్కడి, ఏ బస్తీ పేరు మీద ఉన్నాయి? సంజయ్ నగర్ పేరు మీద పట్టాలు ఇప్పించి మా కోరిలో కబ్జా చేపిస్తున్నాడు. ఈరోజు అది ఇదని మాట్లాడుతున్నారు. మా వడ్డెర కులమైనా సరే కనీసం ఇక్కడ పనిచేస్తున్న గౌరవించకుండా, వాళ్లకు ఒక ఇల్లు రాకుండా, ఎమ్మెల్యే తోటి మాగంటి గవర్నమెంట్ తోటి ఉండి రాజకీయం చేసి వడ్డెర కులమైండి కూడా వడ్డెరలకు మోసం చేసిన వాళ్ళ పేరు ఒకరిని మాధవ్ అని చెప్పుకున్నా. మేము కూడా ఇప్పుడు ఏమంటున్నావు, సరే నీ కులమ్మని ఉన్నా వడ్డెర పేరు చెప్పుకుంటున్నావు, మరి రాయగొడతలకు అందరికీ కావాలని మరి నువ్వు ఎమ్మెల్యే తోటి వాళ్ళతోటి ఎందుకు మాట్లాడలే? రాయగొడతలకు ఎందుకు ఇప్పియలే? మీరు కబ్జా చేసి తీసుకుంటున్నా. అయినా నువ్వు వడ్డెర కులాస్తుని కాబట్టిగా మాధవ్, ఏ బస్తీ పేరు మీద నీకు పట్టాలు ఇచ్చిర్రో ఆ బస్తీలకు పో. కోరిలా అక్కడ పనిచేసిన కోరిక్కడ మేము దీని మీదనే మన బీసీ కమిషనర్కు కలెక్టర్తో మాట్లాడినాము. ఆ కోరిలా ఎవరున్నా కానీ పూర్తిగా ఎన్క్వైరీ చేసి కబ్జా చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, ల్యాండ్గా బుక్ చేయాలని కూడా చెప్తున్నా. ఇక్కడ మా బుడబండల్లే కొంతమంది నాయకులు కలిసి చేస్తున్నారు. ఇది మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నాం. మా 300 మందికి అయినాక మిగిలితే ఏ కుల పొలనే దాన్ని తీసుకోండి. ముందు మా 300 మందికి ఇల్లు ఇవ్వాలి. మన డబుల్ బెడ్రూమ్ గురించి నాయకులు మాట్లాడారు కావాలని. మరి ఇంకా అక్కడ ఆ 9 ఎకరాలలో బీసీ హాస్టల్ కావాలని మాట్లాడారు. అయ్యా మా వడ్రోళ్ళు అది ఇచ్చింది, మీరెవరే ఇస్తానుకో. కానీ ఒక్కటి చెప్తున్నాం, రాజ్యాంగము ఎవరికైనా వర్తిస్తుంది. మరి గవర్నమెంట్ భూములు, అగ్రికల్చర్ భూమి అయినా 1 ఎకరా 2 ఎకరాలు ఇస్తే వాళ్ళ కుటుంబం చేసుకుంటే పక్కలు చేయరు. మతి తప్పి మా మీద మేము పోరాటం చేద్దాం అనుకుంటారు, కానీ అది నడవదు. లీగల్గా మేము నిలబెడతాము. ఈ రకంగా రాజ్యాంగంలో ఎస్మోట్ హక్కు తీసుకొని మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. జై వడ్డెర, జై జై.